నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ ఉషా ముందుగా హెడ్లైన్స్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈ నెల 12న వైసీపీ చేపట్టబోయే యువత పోరు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య నిరసనలో యువత గళం విప్పాలని సూచన విశాఖ వైసీపీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు తమ ప్రభుత్వ హయాంలో మహిళలకు ఇచ్చిన రక్షణ కూటమి సర్కార్లో కరువైందన్న మాజీ మంత్రి అమర్ సిరిపురం ఉడా చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, సిపి శంకబ్రత బాగ్చి, ఇతర అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారుల నృత్యాలు అందరినీ అలరించాయి. పలువురు వక్తలు మహిళామణులను ఉద్దేశించి చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. నాయకులు మాట్లాడుతూ మహిళలకు ఉన్న ఓర్పు సహనం ఊహాజనకమన్నారు. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ సంతోషం సుభిక్షం తాండవం చేస్తాయన్నారు. అధికారులు మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను వివరించారు. ఎందుకంటే మహిళ లేకుండా ఏ రోజు సమాజంలో కానీ కుటుంబంలో కానీ అది సంపూర్తి కాదు. కాబట్టి ఏదో ఎక్కడో అమెరికాలో ఎన్నో ఏళ్ల క్రితం ఒక దుస్తుల కంపెనీలో 17,000 మంది మహిళలు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసి అక్కడ విజయం సాధించినందుకు గుర్తుగా ఈ మార్చి 8న ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం చేసుకుంటా ఉన్నాం. దీన్ని యుఎన్ఓ కూడా గుర్తించి ప్రతి సంవత్సరం కూడా మార్చి 8న ఈ మహిళా దినోత్సవం చేసుకోవాలని చెప్పడం, మరి అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీన్ని ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాంగా తీసుకొని చేస్తూ ఉన్నాం. ఇందాక మన కలెక్టర్ గారు చెప్పారు, ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భించి ప్రకాశం జిల్లాలో ఒక ప్రోగ్రాంలో పాల్గొంటా ఉన్నారు. మన రాష్ట్రంలో ఈ మార్పుకి ఈ విప్లవాలకు చెప్పాలంటే నాంది పలికింది ఇందాక మన పల్లా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి నుంచే ఈ మహిళలో ఈ మార్పు వచ్చింది. మీ అందరూ కూడా చాలా మంది తెలుసు, ఇదివరకు ఆడవాళ్ళు అంటే కేవలం ఒక వంటింటి కుందేలుగా వాళ్ళని భావించేవాళ్ళు. అంటే ఎలా ఉండేవాళ్ళు అంటే ఎవరైనా ఇంటికి చుట్టం వచ్చి మంచినీళ్ళు ఇవ్వాలన్నా సరే మనిషి లోపలుండి చేయి బయటికి చాపి ఆ చేతితోటి గ్లాస్ అందించేవాడు. అంత సిగ్గుతోటో బిడియంతోటో ఒక పూర్తిగా ఒక ఇంటికి పరిమితం ఉండేవాడు. అటువంటిది అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నా తెలుగింటి ఆడపడుచులు అని చెప్పి ఎంతో ఆప్యాయతగా పిలవటం, జనాభాలో సగభాగం ఉన్న మహిళలకి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని చెప్పి ఆయన పిలుపివ్వటం, మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటిసారిగా మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించడం, అక్కడి నుంచి ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ దగ్గర నుంచి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు శ్రీకారం చుట్టారు. మన హోమ్ డిపార్ట్మెంట్లో మాకు ప్రతిరోజు గైడెన్స్ ఇస్తూ మేడం చెప్పిన మాటలు నిర్దేశాల ప్రకారం మేము ప్రతిరోజు పనిచేస్తున్నాం. మహిళలకు సురక్ష సేఫ్టీ సెక్యూరిటీ నంబర్ 1 ప్రయారిటీగా తీసుకున్నాం. అందుకే మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 ప్రతి మహిళకి ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా పగలు కానీ రాత్రి కానీ మీ భర్త మీకు ఇబ్బంది పెట్టినా నాకు తెలియజేయండి. మేము హెల్ప్ చేయడానికి పగలు రాత్రి సిద్ధంగా ఉన్నాము. ప్రపంచ గ్లోకోమా వారాంతపు అవగాహన దినాల సందర్భంగా అక్షయ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిలో మార్చి 9 నుండి 15 వరకు ఉచితంగా గ్లోకోమా వైద్య పరీక్షలు చేయబడతాయని ఆసుపత్రి ఎండి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమాల వివరాలను వెల్లడించేందుకు ఆసుపత్రి ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి గ్లోకోమాపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని సూచించారు. మార్చి 9 నుండి ప్రారంభమయ్యే గ్లోకోమా వీక్ని తాము మాత్రం నెల రోజులు చేసేందుకు నిర్ణయించుకున్నామన్నారు.
నిశ్శబ్ద మహమ్మారిలా వ్యాపిస్తున్న గ్లోకోమాకి సంబంధించిన ఖరీదైన వైద్య పరీక్షలు అక్షయ ఆసుపత్రిలో ఉచితంగా చేస్తున్నామన్నారు. గ్లోకోమా కారణంగా క్రమేణా చూపు తగ్గిపోతుందని, అది తెలుసుకునే లోపే 90% చూపు కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. అందుచేత ముందుగానే కంటి నరం తనిఖీ చేయించుకోవాలని, అప్పుడే గ్లోకోమాని నియంత్రించగలమన్నారు. గ్లోకోమాకి కారణాలను ఆయన వివరించారు. ఈ వరల్డ్ గ్లోకోమా వీక్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మార్చి 9 నుంచి 15వ తారీఖు వరకు వరల్డ్ గ్లోకోమా వీక్ సెలబ్రేట్ చేస్తారు. దేనికోసం అంటే గ్లోకోమా అవేర్నెస్ కోసం. సో గ్లోకోమా అంటే ఏంటి అన్నది కూడా చాలామంది జనాలకు తెలియదు. అసలు ఎందుకు ఈ గ్లోకోమా గురించి మాట్లాడాలి అంటే, ఈ గ్లోకోమా అనేది సైలెంట్ కిల్లర్ లాంటిది. అంటే మనకి చూపు తగ్గిపోతుందని లాస్ట్ స్టేజ్ వరకు మనకు తెలియదు. అండ్ ఒక్కసారి గ్లోకోమా వలన చూపు తగ్గిపోతే మళ్ళీ మనకి దాన్ని రికవర్ చేయలేము. మనం చేయగలిగిందల్లా ఉన్న చూపుని ఎంతైతే మిగులుతుందో అది కాపాడడం మాత్రమే. సో జనాలకి ఏమవుతుందంటే, గ్లోకోమా లాస్ట్ స్టేజ్లో తెలిసేసరికి అప్పటికే 90% చూపు తగ్గిపోతుంది. సో మిగిలేదే ఒక 10% చూపు మాత్రం మిగులుతుంది. సో ఎందుకు మనకి ముందుగా తెలియట్లేదు అంటే, దీనివలన జనాలకు మామూలుగా చూపులో ఇబ్బంది అయితే ఏముండదు. అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చేంత వరకు చూపులో ఇబ్బంది ఏమి ఉండదు. అందుకే జనాలకి ఎవరికి తెలియదు. సో మేము ఈ గ్లోకోమా వీక్ అవేర్నెస్ ద్వారా జనాలకు తెలియజేద్దాం అనుకుంటుంది ఏమంటే, అందరూ ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారైనా వచ్చి కంటి నరం యొక్క తనిఖీ చేయించుకోవాలి. ఆప్టిక్ నర్వ్ యొక్క తనిఖీ చేయించుకుంటే మీకు గ్లోకోమా ఉందా లేదా తెలుస్తుంది, లేదంటే అర్లీ స్టేజ్లో ఏమైనా ఉందా తెలుస్తుంది. దాని ద్వారా ఏంటంటే మీకు చూపు అన్అవాయిడబుల్ ఏదైతే గ్లోకోమా వల్ల చూపు తగ్గిపోతుందో అది ముందుగా డిటెక్ట్ చేసి మనం ఆ డిసీజ్ని ప్రోగ్రెషన్ నుంచి ఆపగలుగుతాం. డిసీజ్ ఇంకా పెరగకుండా హోల్డ్ చేయగలుగుతాం మెడిసిన్స్ ద్వారా, సర్జరీస్ ద్వారా, ఏదైనా సరే. సో ఈ గ్లోకోమా అవేర్నెస్ వీక్ సందర్భంగా అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ద్వారా ఏంటంటే, ఈ మార్చ్ మంత్ మొత్తానికి ఈ మీడియా ద్వారా కానీ, న్యూస్ ఛానల్స్ చూసి ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ, ఈ మీడియా పోస్ట్ చూసిన వాళ్ళు కానీ, ఎవరైతే చూసి మా హాస్పిటల్కి వచ్చి గ్లోకోమా స్క్రీనింగ్ చేయించుకుందాం అనుకుంటున్నారు అని మాతో చెప్తే, మేము ఫ్రీగా వాళ్ళకి గ్లోకోమా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి గ్లోకోమా ఉందా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది. విశాఖ సాగర తీరాన విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలంలో మూన్ పవర్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరగనున్న మూన్ పవర్ రియల్ ఎక్స్పోను ప్రకృతి అవెన్యూస్ సంస్థ అధినేత అంజిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆయన తన సహచరులతో కలిసి ఎక్స్పోలో ఏర్పాటు చేసిన వివిధ రియల్ సంస్థల స్టాల్స్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖ నగరం రూపాంతరం చెందిన నేపథ్యంలో ఇక్కడ సొంత ఇల్లు నిర్మించుకుందాం అనే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా అన్ని రియల్ ఎస్టేట్ సంస్థల స్టాళ్లను ఒకే చోట ఏర్పాటు చేయడం ఆనందించదగ్గ విషయం అన్నారు. సీనియర్ ఈవెంట్ మేనేజర్ మూన్ పవర్ శ్రీనివాస్ నిర్వహిస్తున్న ఈ రియల్ ఎక్స్పో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారి బడ్జెట్ ప్రకారం ఫ్లాట్ లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే విధంగా చేయడం జరుగుతుందన్నారు. ఆర్థిక సంవత్సరాంతంలో భాగంగా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు మంచి డిస్కౌంట్ ధరలలో ఆఫర్లను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సదవకాశాన్ని విశాఖవాసులందరూ వినియోగించుకోవాలని అంజిబాబు కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయనతో పాటు ప్రకృతి అవెన్యూస్ సంస్థ డైరెక్టర్ పరశురాం, జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంట్ల శ్రీనిబాబు, డ్రీమ్ షెల్టర్స్ సంస్థ అధినేత రవిశంకర్, ఈవెంట్ మేనేజర్ మూన్ పవర్ శ్రీనివాస్, ఆయన బృంద సభ్యులు ఆది, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు మూన్ పవర్ శ్రీనివాస్కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతమైన రంగం. నగరాలు విస్తరించడంతో పాటు ఒక మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్కి ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వడంలో రియల్ ఎస్టేట్ రంగం చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. వాళ్ళ కష్టార్జితానికి, ఇన్వెస్ట్మెంట్కి అన్నిటికి కూడా ఒక మంచి ప్రధాన పాత్ర వహిస్తుంది. అటువంటి మంచి కంపెనీస్ అన్నీ తీసుకొని ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసి మీ అందరికి కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్కి మంచి ఆర్గనైజేషన్ తీసుకొచ్చినందుకు మరొకసారి శ్రీనివాస్కి అభినందనలు తెలియజేసుకుంటూ, ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఎక్స్పోలన్నీ కూడా ప్రతి ఇయర్, నాట్ ఓన్లీ ఇయర్, ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేసి సామాన్య మానవులందరికీ కూడా అందుబాటులోకి మంచి ప్రోడక్ట్లన్నీ ఇవ్వాలని, అందుబాటులో తేవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీనివాస్. గోయింగ్ టు బి రాకింగ్ యువర్
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్ రంగం గురించి మనం పెద్దగా అందరికీ పిలిపివ్వాల్సిన అవసరం లేదండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ మనం అందరం ఉన్నది కూడా. రోటీ కప్పుడు ఆరు మకాన్, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, 3 ఎసెన్షియల్ ప్రోడక్ట్లు అండి. ఆ 2 వెళ్ళినట్టుగా రియల్ ఎస్టేట్ రంగంకి వచ్చి ఆఫీస్కి వచ్చి ఎవరు ప్లాట్ కొనుక్కోపోవడానికి రీజన్ వల్ల ఒక చిన్న భయం, వాళ్ళ కష్టార్జితం ఎక్కడ ప్రాబ్లం పడుతుందో, ఎక్కడ ఇబ్బంది పడతామో చిన్న భయంతో కొనుక్కోరు. అటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక మంచి ఆర్గనైజేషన్ ఇది, మీ కష్టార్జితానికి విలువిచ్చే ఆర్గనైజేషన్ ఇది ఒక ప్లాట్ఫామ్ అని చెప్పని తెలియజేయడానికి ప్రయత్నం ఇది. మీరు అందరూ రండి. చక్కగా ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్ నుంచి అన్నిటి కూడా చాలా అనుభవజ్ఞులు నడిపించే ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా మీ అందరి కష్టార్జితానికి మంచి ప్లాట్ఫామ్ ఇది. వచ్చి మంచి ఇన్వెస్ట్మెంట్స్ అంతా చేసుకోండి. రాబోయే కాలంలో విశాఖపట్నం చాలా అద్భుతంగా రాబోతుంది. ఆంధ్రప్రదేశ్కి ఒక వెన్నెముక లాంటి సిటీ ఇది విశాఖపట్నం. ఈ 4-5 ఏళ్ళు కొంచెం చిన్న కుంటుపడింది తప్ప ఏ రోజు కూడా ఆగది. ఇప్పటికే ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ నుంచి కూడా రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతంగా ఉంది విశాఖపట్నం. ఇక రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరందరూ ఉండటానికే కాదు, ఇన్వెస్ట్మెంట్గా కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. నేను ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపు ఎంతవరకు 3000 షోస్ అబోవ్ నేను చేసి ఉంటాను. యాక్చువల్గా నాకు ఎప్పుడు ఏ షో చేసినా సరే ప్రకృతి అవెన్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ పరశురామన్న మేనేజింగ్ డైరెక్టర్ మన అంజుబాబు గారు మా పెద్దన్న అనమాట. నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఈయన ఇవే కాదు, యాక్చువల్గా ఏంటంటే సోషల్ ఆర్గనైజేషన్ చాలామందికి ఎంతో ఫండ్ ఇచ్చి ఎంతోమందికి హెల్ప్ చేశారు కరోనా టైంలోనూ కూడా. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, యాక్చువల్గా విశాఖపట్నంలో దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగం కొంచెం వెనకబడి ఉంది. చాలామంది యాక్చువల్గా ఏదో ఓన్ మనీ తీసుకొని వచ్చి పెట్టిన కొన్ని ఆఫీసెస్ మాత్రమే నిలబడ్డాయి. అక్కడెక్కడ తీసుకొచ్చి పెట్టిన కొంత ఇన్వెస్టర్స్ వాళ్ళు కూడా పాపం చాలా ప్రాబ్లమ్స్తో రన్ చేయలేక ఆపేశారు. సామాన్య మానవుడు మిడిల్ క్లాస్ నుంచి అంటే అతి తక్కువ బడ్జెట్ నుంచి అతి ఎక్కువ బడ్జెట్ వరకు ఇక్కడ ఈ ఎక్స్పోలో దొరుకుతుందండి. మిడిల్ క్లాస్ నుంచి రిచ్ పీపుల్ వరకు ఎవరైనా ఈ స్టాల్స్ విజిట్ చేసి వాళ్ళకు అందుబాటులో ఉన్న ల్యాండ్ ఏ ప్లేస్లో కావాల్స్తే ఆ ప్లేస్లో ఉందండి. ఇక్కడ అప్ టు మీకు ఏంటంటే 3 జిల్లాల్లో కూడా ఎవరికి ఎక్కడ ఏ సైట్ కావాలన్నా ఇక్కడ వచ్చి మీరు విజిట్ చేసి ఇక్కడ మీరు పర్చేస్ చేయొచ్చు. యాక్చువల్గా రియల్ ఎస్టేట్లోనంటే మీకు యాక్చువల్గా ఎందులో పెట్టినా సరే అమౌంట్ దేని గురించి భయపడవచ్చు, కానీ ల్యాండ్ మీద పెట్టిన డబ్బులు మాత్రం దినదినాభివృద్ధి చెందుతుంది. సో మీరు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. మీరు ఫ్యూచర్లో మంచి ల్యాండ్ లార్డ్స్ కావాలని కోరుకుంటూ మేము ముందు శ్రీనివాస్. థ్యాంక్ యూ. అది యాక్చువల్గా అండి ఎక్స్పో ఏంటంటే సెకండ్ సాటర్డే సండే, ఈరోజు రేపు మాత్రం ఎక్స్పో అంటున్నాను. విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నరసయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన చేపట్టబోయే యువత పోరు కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనే కార్యక్రమానికి మరి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారికి ఒక మెమోరాండం, మరి పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏదైతే మరి చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కలిసి సమిష్టిగా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించే కార్యక్రమం మరి 12వ తారీఖు ఉదయం 11 గంటలకి జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మళ్ళీ ఈ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని విద్యార్థి తల్లిదండ్రులను కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతిస్తానని చేసి ఏదైతే మాట ఇచ్చారో సంవత్సర కాలంలో కానీ అవుతున్న సందర్భంలో దాని గురించి ఎక్కడా కూడా మన బడ్జెట్లో ప్రస్తావన తీసుకొని రాకపోవడం వల్ల ఈ కార్యక్రమం చేయడానికి ప్రధాన ఉద్దేశం కూడా. రీయింబర్స్మెంట్ ఇప్పటికి కూడా మరి పిల్లల ఖాతాలో పడకపోవడం వలన వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. కొన్ని దగ్గర ఎగ్జామ్ ఉంది, టీసీలో మరి హాల్ టికెట్లు కూడా స్కూల్స్ ఇచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తుంది. మరి అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమం స్వీకారం చేయటం. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో అక్రమంగా వినియోగిస్తున్న డొమెస్టిక్ సిలిండర్లను రెవెన్యూ సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టణంలో కమర్షియల్ సిలిండర్ల వినియోగానికి బదులు డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్న పలు హోటళ్లు, టీ దుకాణాలపై దాడులు చేసి 16 వంట గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో కమర్షియల్ సిలిండర్లు వినియోగించకుండా డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్న వాటిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. గృహ వినియోగానికి సరఫరా చేసే వంట గ్యాస్ను ఎవరైనా వ్యాపార అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఈరోజు గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ 6 సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దారులతో ఒక బృందం వచ్చి మొత్తం రాజం టౌన్లోని సుమారుగా 16 గ్యాస్ సిలిండర్లని, డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వాడుతున్నటువంటి వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి మేము పట్టుకోవడం జరిగింది. వాటిని అన్నింటినీ ఆ 16 సిలిండర్లని సీజ్ చేయడం జరిగింది. వీటిని ఇక్కడ రాజంలో ఉన్నటువంటి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి అందజేస్తూ తదుపరి చర్యల నిమిత్తము తగ నివేదికని జేసీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అందజేస్తున్నాము. ఈ సిలిండర్లన్నింటినీ కూడా సీజ్ చేసి జేసీ గారి యొక్క ఆదేశాల వరకు మేము వాటిని తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా రాజంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే, డొమెస్టిక్ సిలిండర్స్ని ఎవరినైనా సరే వాడినట్లయితే తగు చర్యలు తీసుకోవడం మరియు చట్టపరంగా శిక్షించడం అనేది జరుగుతుందని హెచ్చరించడం అయింది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. జీవీఎంసీ 97వ వార్డు కార్పొరేటర్ వసంత శంకర్రావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా దినోత్సవ సందర్భంగా కార్పొరేటర్ వసంత శంకర్రావు జీవీఎంసీ 97వ వార్డులో పనిచేస్తున్న మహిళా పరిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాంస్కృతిక అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని, మహిళలను గుర్తించి మగవారితో పాటు ఆస్తిలో సమాన వాటా ఉండాలన్న చట్టాన్ని రూపొందించిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. మహిళలు వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని స్మరించుకుంటామని, దేశ అభివృద్ధిలో మహిళల పాత్రను, వారు సాధించిన విజయాల్ని గుర్తు చేసుకుంటూ వారి అడుగుజాడల్లో నడిచి మహిళా ప్రగతికి పాటుపడతామన్నారు. అంతరిక్ష యానం చేసిన సునీత విలియమ్స్ను మహిళలందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మహిళలు రాజకీయ, వ్యాపార, ఉద్యోగ రంగంలో ఎన్నో విజయాలు సాధిస్తున్నారని, ఇకపై కూడా మరిన్ని విజయాలు కైవసం చేసుకోవాలని అన్నారు. ప్రకటించడం జరిగింది. ఈరోజు లింగ వివక్ష లేకుండా మగవాళ్ళతో సహా వీళ్ళు సమానంగా కష్టపడి ఉంటున్నారు. కానీ సమానమైన అవకాశాలు అయితే లేవు. విద్యా, వైద్య, వైజ్ఞానిక, సాంకేతిక, రాజకీయ రంగాల్లో ఎంతో ప్రగతి సాధించినప్పటికీ కూడా ఈరోజు మన రాష్ట్రపతి ముర్ము గారు కానీ, అలాగే సాంకేతికంగా ఈరోజు అంతరిక్షంలో ఉంటున్నటువంటి సునీత గారు కానీ, అలాగే గతంలో కూడా అంతరిక్షంలో ప్రాణాలని త్యాగం చేస్తున్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. అలాగే అన్ని రంగాల్లో కూడా ప్రగతి సాధించినప్పటికి కూడా మహిళలతో మగవాళ్ళతో సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయా, హక్కులు ఉన్నాయా, మీ అన్నిటి మీద, అలాగే చట్టాల్లోని కేవలం ఆ అమ్మాయిలకి ఎంతో కూడా ప్రోత్సాహంగా బాగున్నాయి, వాళ్ళకి ఫేవర్గా ఉన్నాయని అంటున్నారే కానీ అవి కూడా ఈరోజు ఎంతవరకు వాళ్ళకి వర్తిస్తున్నాయి, ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతున్నది, ఈ చట్టాలన్నీ కూడా సరైన సక్రమ మార్గాల్లో వెళ్ళాలి, అతి త్వరగా వాళ్ళకి న్యాయం జరగాలి మహిళలందరికీ నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు సమానమైనటువంటి ఆస్తి హక్కుల్ని కల్పించడం జరిగింది. కానీ ఇది ఈరోజు చూస్తే మనం అన్నదమ్ములకి, అలాగే వాళ్ళ సోదరులకి చాలా కూడా కోర్టు వ్యవహారాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు ఇది సమానమైన హక్కులు ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సమాన హక్కులు సాధించాలి. అలాగే ప్రభుత్వాలు స్పందించి మహిళలకి ఇంకా వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించాలని, అలాగే ఒక కుటుంబంలోని స్త్రీ ఆరోగ్యంగా ఉంటే చాలా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని అంటారు. అలాగే దేవతతో పూజిస్తారు. మహిళలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్తూ ఉంటారు. గుళ్ళకెళ్ళి అమ్మవారిని మొక్కేస్తుంటారు. కానీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, బయట ఉన్నటువంటి మహిళలకు ఎంతవరకు గౌరవం ఇస్తున్నారు?
ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా రక్త రుగ్మతలకు ప్రత్యేక సమగ్ర సంస్థను విశాఖపట్నం హెల్త్ సిటీలోని యూనిక్ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ హెమటాలజీ పితామహుడు పద్మశ్రీ ప్రొఫెసర్ డాక్టర్ మోమెన్ చాందీ అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన యూనిట్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. హెమటాలజీ, ఎముక మధ్య మార్పిడి చికిత్సలో చేసిన అపార సేవలను ఉద్దేశించి ప్రసంగించారు. అత్యాధునిక సదుపాయాలతో రూపొందిన ఈ కేంద్రం మంచి దుష్ట రక్త రుగ్మతల చికిత్సలో గ్లోబల్ ప్రమాణాలను అనుసరించి విస్తృత సేవలను అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న వారు 20 లక్షల మందికి పైగా ఉన్నారని, వీరిలో ఎక్కువగా గిరిజన ప్రజలు ఉన్నారన్నారు. అదేవిధంగా బీటా థాలసేమియా వ్యాధి ప్రబలిన వారు 21.8% వరకు ఉండడంతో నిత్య రక్త మార్పిడి చాలా మంది రోగులకు అత్యవసరమైన అవసరంగా మారిందన్నారు. ఈ సందర్భంలో ఇంతటి అత్యాధునికమైన యూనిట్ ప్రారంభించి ప్రజలకు ఎనలేని సేవ చేస్తున్న ఎండి మురళీకృష్ణ ఎంతైనా అభినందనీయుడని కొనియాడారు. ఆయనతో పాటు విశిష్ట అతిథిగా పాల్గొన్న నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సదాశివుడు మాట్లాడుతూ హెమటాలజీని దేశానికి పరిచయం చేసిన చాందీ సేవలు వర్ణనాతీతమన్నారు. ప్రమాదకరమైన రక్త వ్యాధులు ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయన్నారు. ఎండి మురళీకృష్ణ మాట్లాడుతూ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో రక్త వ్యాధులను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేకమైన హెమటాలజీ సంస్థ లేదని, కొత్తగా ప్రారంభమైన మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లడ్ డిజాస్టర్స్ ఈ లోటును భర్తీ చేస్తూ అత్యాధునిక పరీక్షలు, చికిత్సలు, పరిశోధన ఆధారిత సంరక్షణను ఒకే చోట అందించనుందని పేర్కొన్నారు. హెమటో ఆంకాలజిస్ట్, పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ వీళ్ళందరూ సదాశివుడు గారు ప్రొఫెసర్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ ఫర్ దిస్ ఇనాగరేషన్ ఆఫ్ very proud to announce that this is the only and the first institute for blood disorders, whether it is for cancer or non-cancer patients. సో క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు ఏవైతే బ్లడ్కి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించిన ట్రీట్మెంట్స్ కోసం మేము 5 years బ్యాక్నే ఇక్కడ ఈ సెంటర్ పెట్టడం జరిగింది. దాంతో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఏదైతే చాలా క్లిష్టమైన చికిత్స విధానం ఏదైతే పిల్లల్లో, పెద్దవాళ్లలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ చేస్తామో ఇప్పటివరకు 250 ట్రాన్స్ప్లాంట్స్ ఇక్కడ మనం ఇప్పటి వరకు చేయటం జరిగింది. సో ఈ ప్రయాణంలో మేము గమనించింది ఏంటంటే క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు కాకుండా చాలామంది పేషెంట్స్, పిల్లలు వేరే రకమైన బ్లడ్ డిజార్డర్స్తో బాధపడుతున్నారు. వాటికి సంబంధించిన సమగ్రమైన ట్రీట్మెంట్ విధానం కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల సరైన ట్రీట్మెంట్ అవ్వట్లేదు. కాబట్టి ఇటువంటి ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా ప్రథమ మహిళా సదస్సు నిర్వహించబడింది. సదస్సుకి విశాఖ జోనల్ పరిధిలో ఉన్న యూనియన్ బ్యాంక్ మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సదస్సును ఉద్దేశించి యూనియన్ బ్యాంక్ విశాఖ రీజన్ జోనల్ హెడ్ చాలిని మీనన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ కార్యదర్శి బిఎస్ రాంబాబులు మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజున తాము మహిళా అభ్యున్నతి కోసం నిర్వహించిన సదస్సు మహిళా ఉద్యోగుల్లో నూతన చైతన్యం పుట్టిస్తుందని తెలిపారు. మహిళ తన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా లక్ష్య సాధన కోసం సమాజానికి ఎదురుడి పోరాడే లక్షణాలు అలవరుచుకోవాలని హితవు పలికారు. బ్యాంక్ ఉద్యోగుల విషయానికి వస్తే పలు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యం ఉందని, అందుకు గాను మార్చి 25, 26 తేదీల్లో సమ్మె చేపడుతున్నామని తెలిపారు. ప్రధానమైన 12 సమస్యలతో చేపడుతున్న సమ్మె తప్పకుండా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమ్మె తేదీకి ముందు ప్రభుత్వంతో చర్చలు జరపనున్నామని, ఏమైనా అనుకూల ప్రకటన వస్తే సరేసరని, లేకుంటే సమ్మె కొనసాగుతుందని వెల్లడించారు. బ్యాంకులలో కనీస మౌలిక వసతులు కల్పన లేదని, ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడం వంటి పలు సమస్యలపై పోరుపాట పట్టనున్నామని తెలుపుతున్నారు. Awareness among the women to lead from front and be a very integral part of the developing society. Thank you so much. ఈ రోజున యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి మహిళలందరూ కూడా దాదాపు ఒక 1000 మంది ఇక్కడ అసెంబ్లీ అయినారు. ఈ 1000 మంది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 1200 బ్రాంచ్ శాఖల్లో పనిచేస్తున్నటువంటి మహిళలు వీళ్ళందరూ కూడా. సో ఈరోజు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో కలవటంతో ప్రధానంగా బ్యాంకింగ్ రంగంలో ఉండేటటువంటి సమస్యలు,
వాటిల్లో మహిళల యొక్క పాత్ర, మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అటువంటి వాటి మీదనే వాళ్ళ డిస్కషన్ జరుగుతుంది. రోజంతా కూడా ప్రతినిధులందరూ కూడా మాట్లాడతారు. ముఖ్యంగా మార్చి 24, 25 తేదీలు ఏదైతే 2 రోజుల సమ్మె జరగబోతోందో, ఇది బ్యాంక్స్లో దాదాపు 3 లక్షల వేకెన్సీస్ ఏవైతే క్లరికల్ సబ్స్టాఫ్ కేటగిరీలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సత్వరమే ఫిలప్ చేయాలనేటటువంటి దాంతో మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి అన్ని సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. దానితో పాటుగా 5 రోజుల పని దినాన్ని బ్యాంకింగ్ రంగంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఒప్పుకున్న తర్వాత కూడా వెనక్కి వెళ్ళటం అనేటటువంటిది శోచనీయం. అది అమలు కోసమని ఈరోజు 24, 25 తేదీల సమ్మెలు ప్రధానమైనటువంటి పాత్ర. ఈ రకంగా ఒక 12 డిమాండ్స్ మీద మొత్తం బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం, సత్వరమే చర్చలు మొదలుపెట్టండి. సెంట్రల్ లేబర్ కమిషనర్ ఏదైతే ఆల్రెడీ 18వ తేదీన చర్చలకు ఆహ్వానించాడో ఆ చర్చల్లో ఒక రకమైనటువంటి పురోగతి లభిస్తుందన్న ఆశాభావం మాకుంది. మద్దిలపాలెం వైసీపీ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు మహిళలను సత్కరించారు. కేక్ కట్ చేసి మహిళలకు తినిపించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆడి పాడి సందడి చేశారు. మహిళలపై ప్రదర్శించిన స్కిట్ ఆలోచింపచేసింది. స్వాతంత్ర్యానంతరం మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలనలో రాష్ట్రంలో మహిళలు సురక్షితంగా, గౌరవంగా బతికారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 9 నెలల పాలనలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి నియోజకవర్గాల్లోని మహిళల మీద దాడులు చోటు చేసుకున్నాయని అన్నారు. వీటిని అరికట్టేందుకు వైసీపీ మహిళలు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పేడాడ రమణికుమారి మాట్లాడుతూ జగన్ పాలనలో మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో తగిన ప్రాధాన్యతనిచ్చారని గుర్తు చేశారు. తన మంత్రివర్గంలో 2 మహిళలకు ఉప ముఖ్యమంత్రుల పదవులిచ్చిన ఘనత జగన్దేనని గుర్తు చేశారు. కార్యక్రమంలో మేయర్ హరివెంకట కుమారి, మాజీ మంత్రి గొట్టేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్ కుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకమైన ఆ ఇంటి మహిళా సోదరిమణి పేరు మీద అందించాము మీ అందరికీ తెలుసు. కానీ గడిచినటువంటి 9 మాసాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ఘనంగా చేసుకోవాల్సినటువంటి మహిళా దినోత్సవం, సంతోషంగా ఆనందంగా చేసుకోవాల్సినటువంటి మహిళా దినోత్సవం రాష్ట్రంలో గడిచినటువంటి 9 మాసాలుగా జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద చేస్తున్నటువంటి అఘాయిత్యాలు నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి వీరి నియోజకవర్గాల్లోనే ఏ రకంగా మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో ఏదో మహిళ మీద అత్యాచారమో, లేకపోతే వారిని చంపేయడమో, లేకపోతే అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడమో, ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం అనేక కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. 9వ తరగతి విద్యార్థి మీద జరిగినటువంటి దాడి కానివ్వండి, లేదా పిఠాపురంలో ఒక మహిళని బ్రతికుండగానే అమ్మాయి మీద నిప్పు పెట్టి ఏ రకంగా చంపేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇలా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే మహిళలు పెడుతున్నటువంటి ఆర్తనాదాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినబడతా ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని కూడా మన 5 సంవత్సరాల్లో మనం చూసాం. మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుండి తనకు ఏదైనా బాధ్యత అప్పచెప్తే దానికి నిస్వార్థంగా సేవ చేసే తనం మహిళలదే. అంతేకాదు మహిళలు గిరిజన ప్రాంతంలో ఉన్న మహిళలు కూడా చాలామందికి ఉపాధి ఇస్తూ ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని కల్పించే విధంగా మహిళలు ముందుకు వెళ్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్రాలు, దేశాలు, వాళ్ళ ప్రభుత్వాలు సపోర్ట్ ఉంటే మరింత ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. మన మహిళా సైన్యం అంతా
సైన్యముగా బయలుదేరి ఒక సైన్స్, అలాగే వ్యవసాయం నుంచి వ్యాపారం వరకు, అలాగే కవిత్వం నుంచి క్రీడల వరకు కూడా మహిళలందరూ అన్ని రంగాల్లో కూడా తమకంటూ వాళ్ళ స్థానాన్ని నిరూపించుకునే మహిళలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వేదికని ఉపయోగించుకుని అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకి మహిళలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకి నిజమైన మహిళా సాధికారత రావాలంటే తప్పకుండా మళ్ళీ మనకి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే నిజమైన మహిళా సాధికారత వస్తుందని తెలియజేసుకుంటూ, మహిళల పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేయడమే కాకుండా మహిళల కోసము దిశ చట్టము, దిశ యాప్ లాంటివి తీసుకొచ్చి మహిళలకు రక్షణ కవచంగా నిల్చున్నారు మన వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని మనం అందరం కూడా, మహిళలం అందరము కూడా కలిసికట్టుగా మనము మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసే వరకు కూడా మనం అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జీటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ఈ నెల 12న వైసీపీ చేపట్టబోయే యువత పోరు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య. నిరసనలో యువత గళం విప్పాలని సూచన. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలకు ఇచ్చిన రక్షణ కూటమి సర్కార్లో కరువైందన్న మాజీ మంత్రి అమర్. ఇవి ఇవాల్టి జీటీవీ న్యూస్ ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.